హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుకేష్ పాల్. వెల్కమ్ టు జేటీ తెలుగు ఫోకస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటి, ఉత్ప్రేక్ష అలంకారం యొక్క లక్షణం ఏంటి అనే విషయం మనం చూద్దాం. ముందుగా దీని లక్షణం వచ్చేటప్పటికి ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. ఊహించి చెప్పడం అంటే ఉపమానంలో ఏదైతే గుణం ఉందో అదే గుణము ఉపమేయంలో కూడా ఉంది అని ఊహిస్తూ గాని చెప్తే దానిని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఇక్కడ ఊహ అంటే ఉత్ప్రేక్ష అని అర్థం. లేకపోతే ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం అన్నమాట. దీనికి మనం ఒక ఉదాహరణ చూద్దాం. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లున్నది. అంటే మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లు ఉన్నది. ఇక్కడ ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి అని మనం చూస్తే మండే ఎండ అనే ఈ యొక్క పదం ఇక్కడ ఉపమేయంగా మనం చెప్పవచ్చు. అలాగే నిప్పుల కొలిమి అనే ఈ పదాన్ని మనం ఉపమానంగా మనం చెప్పవచ్చు. అంటే ఈ రెండిటిలో ఉన్నటువంటి గుణము ఉపమేయంలో ఉంది, లేకపోతే ఉపమేయంలో ఉన్న గుణము ఉపమానంలో ఉందని ఇక్కడ మనం ఊహిస్తూ చెప్తున్నాం. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్లున్నది. ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్లున్నది. ఇక్కడ ఆకాశము ఉపమేయము, కాటుక ఇక్కడ ఉపమానము. కాబట్టి ఉపమేయంలో ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో అదే గుణము ఉపమానంలో ఉంది అని మనం ఊహించి చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వస్తున్న ఏనుగు నడకొండయ అన్నట్లున్నది. నడకొండయ అన్నట్లున్నది అంటే ఆ వస్తున్న ఏనుగు ఏదైతే ఉందో అది నడిచి వస్తున్న కొండ అన్నట్లు మనం ఊహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఉపమేయ ధర్మం సామ్యం చేత
అదే గుణము ఉపమేయంలో ఉంది అని మనం ఇక్కడ ఊహిస్తున్నాం కాబట్టి ఇది ఉత్ప్రేక్ష. ఇక్కడ మనం చూసినట్లయితే అన్నట్లు అన్నట్లు అనే పదం మనం తరచుగా ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం అని మనం ఏ విధంగా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ మనకి ఒక కీలక పదం ఒకటి ఉంది. ఆ పదమే అన్నట్లు. మనకిచ్చినటువంటి వాక్యంలో కానీ ఎక్కడైనా అన్నట్లు అని ఉండి ఇది ఏ అలంకారమో గుర్తించండి అని ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఈ యొక్క ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఈరోజు చెప్పినటువంటి ఈ అలంకారంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ అలంకారం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఇంకో అలంకారంతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.